నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏ రాజకీయాల్లో అయినా ఒక ఆనవాయితీ ఉంది. అధికారంలో ఉన్న పార్టీలకే నేతలు వెళ్తారు. దీనికి ఎవరు అతీతం కాదు. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతలు వరుసగా క్యూ కడుతున్నారు. మొన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్ లో చేరగా ఇప్పుడు పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. త్వరలో బీఆర్ఎస్ కు చెందిన స్వామి గౌడ్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతలతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. కీలక నేతలు రహస్యంగా కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కు భారీ షాకులు తప్పేలా లేవు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని బీఆర్ఎస్ సహా వివిధ పార్టీల నేతలు చెబుతుంటే, కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ ను దెబ్బతీసే పనిలో ఉంది. కాంగ్రెస్ కూలడం సంగతి పక్కన పెడితే సొంత పార్టీ నేతల్ని కాపాడుకోవడంపైనే కేసీఆర్ దృష్టి సారించాల్సిన పరిస్థితులు రావచ్చు. నిజానికి ఇలా అధికార పార్టీలోకి ఇతర పార్టీల నేతలు రావడం కొత్త విషయం కాదు. గతంలో నేతలు నైతిక విలువలకు కట్టుబడి గెలిచిన పార్టీలోనే ఉండేవాళ్ళు. ఒకరిద్దరు మాత్రమే పార్టీలు మారేవాళ్ళు. కానీ ఈ ట్రెండ్ మార్చింది కేసీఆర్. తన ప్రభుత్వం అధికారంలో ఉన్న 2 సార్లు ఇతర పార్టీల నేతల్ని వరుసగా బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ సహా అన్ని పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇది తప్పే కాదన్నట్లు కేసీఆర్, కేటీఆర్ ప్రకటనలు ఉండేవి. అభివృద్ధి కోసం తమ పార్టీ విధానాలు నచ్చి అందరూ బీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పుకునేవాళ్ళు. చివరికి టీడీపీని పూర్తిగా బీఆర్ఎస్లో విలీనం చేశారు. దీంతో ఆ పార్టీ తెలంగాణలో ఉనికే కోల్పోయింది. ఏ పార్టీలో గెలిచినా బీఆర్ఎస్ వైపే నిలిచారు. ఈ కారణంగా ప్రతిపక్షాలు బలహీనమైపోయాయి. ఇప్పుడు ఇదే ట్రెండ్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ కొనసాగించేలా ఉంది. ఇప్పటికే జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వంటి నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వీళ్ళంతా పార్టీ మారేందుకే రేవంత్ కలిశారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయాన్ని వీళ్ళు ఖండించారు. కానీ ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా వీళ్ళంతా కాంగ్రెస్ లో చేరడం ఖాయమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరోవైపు 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినా బీఆర్ఎస్ కు ప్రశ్నించే నైతిక అర్హత లేదనేది కాంగ్రెస్ చెప్తున్న మాట. ఎందుకంటే గతంలో కేసీఆర్ చేసింది అదే కదా. ఏదేమైనా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరుతుండటంతో బీఆర్ఎస్